అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. గైస్, యష్మి అండ్ నిఖిల్ మధ్య ఏదో జరిగిందనేసి, సో దానివల్లే యష్మి అయితే బయటకు వచ్చేసింది, తను ఎలిమినేట్ అయిపోయింది అన్యాయంగా, నిఖిల్కి యష్మికి మధ్య ఎఫ్ఐఆర్ అయితే నడిచింది అని చెప్పేసి చాలా గాసిప్స్ అయితే నడుస్తున్నాయి. అయితే వీటి గురించి నిఖిల్ అసలు ఏం క్లారిటీ ఇచ్చాడు, యష్మికి తనకి మధ్య ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు నా వీడియోకి లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే, నిఖిల్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యాడు. సో ఆ ఇంటర్వ్యూలో నిఖిల్ యష్మి రిలేషన్ గురించి అడుగుతారన్నమాట. మీ ఇద్దరి మధ్య ఒక అఫైర్ నడిచింది కదా, దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ అఫైర్ గురించి సీత అండ్ సోనియా ఇద్దరు ఎక్స్ హౌస్మేట్స్ లోపలికి వచ్చి మరి మిమ్మల్ని నామినేట్ చేశారు కదా, మీరు అమ్మాయిలను యూజ్ చేసుకుంటున్నారు అనేసి. సో దీనిపై మీరు ఏం క్లారిటీ ఇస్తారని చెప్పి అడిగినప్పుడు నిఖిల్ అంటాడు, మా ఇద్దరి మధ్య అఫైర్ కదండి నడిచింది, గుడ్ ఫ్రెండ్షిప్ ఉంది, తను నాకు చాలా మంచి ఫ్రెండు, తనతో ఎప్పుడు నేను చాలా మంచిగానే బిహేవ్ చేశాను కానీ చెడ్డగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. అంటే మీరు ఎప్పుడు చెప్పారు తనకి ఫ్రెండ్ అని అంటే, నేను హౌస్లో ఉన్నప్పుడే చాలాసార్లు తనకి చెప్పాను, తనకే నాకు ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, మా ఇద్దరి మధ్య ఇంకేం లేదనేసి. ఒకనొక టైంలో నేను మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్స్లో కూడా, అరే నువ్వు నాతో ఫ్రెండ్గా అయినా మాట్లాడొచ్చు కదరా అని తను అడిగితే అప్పుడు నేను మాట్లాడాను, అంతేగాని మా ఇద్దరి మధ్య అంతకుమించి ఏం లేదు. అది తనకే క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. సో నాకైతే పిచ్చ క్లారిటీ ఉంది, తనకే నాకు మధ్య జరిగింది ఫ్రెండ్షిప్ మాత్రమే. అది బయటికి చూపించే వాళ్ళు ఎలా పోర్ట్రే చేశారైతే నాకైతే తెలియదు, ఎడిటింగ్లో ఏమన్నా మీకు మిస్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, దాన్ని బట్టి మీకు చూసే వాళ్ళకి అలా అనిపించొచ్చేమో, కానీ తనకి నాకు మాత్రం ఫ్రెండ్షిప్పే ఉంది, తను నా ఫ్రెండ్ అని చెప్పేసి కరాఖండిగా బల్ల గుద్దినట్టు చెప్పాడు. సో నాకేమనిపించిందంటే, ఇంత గట్టిగా ఇక్కడ మాత్రం టీవీ ఛానల్స్ దగ్గర చెప్తున్నాడు, అంతే గట్టిగా బిగ్ బాస్ హౌస్లో యష్మికి చెప్పుండొచ్చు కదా, యష్మికి అంత గట్టిగా చెప్పలేదనే కదా యష్మి బాధ కూడా. ఎప్పుడు నాకు ఓపెన్ అప్ అవ్వలేదు, కొంచెం అటు ఇటుగానే ఉన్నాడు, దానివల్ల నేను హోప్ పెంచుకున్నాను అనేసి తన బాధ. సో దానివల్ల ఈ అమ్మాయి, తనకి ఒక కావ్య లవ్ స్టోరీ ఉంది, అది తనకి గట్టిగా నాకు ఉంది, నువ్వు అసలు ఎంటర్ అవ్వకు నా లైఫ్లోకి అని చెప్పేసి తనకి కరాఖండిగా గట్టిగా చెప్పేసి ఉంటే, యష్మి నీ మీద హోప్ పెట్టుకోదు కదా, నువ్వు అంత గట్టిగా చెప్పకపోవడం వల్లే ఆ అమ్మాయి నీ మీద హోప్ పెట్టుకుంది, నీతో కలిసి డ్యాన్స్ చేయాలనేసి ఆ రోజు ఏడ్చింది, విష్ణుతో ఫైట్ చేసింది, నా ఆనందాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అన్నది. అదే టైంలో అమ్మాయి ఏడుస్తుంటే వచ్చి హగ్ చేసుకున్నావు, తర్వాత మళ్ళీ మీరిద్దరు బయట మాట్లాడుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ కిచెన్లో అమ్మాయి వంట చేసుకుంటూ ఉంటే వచ్చేసి వెనక నుంచి హగ్ చేసుకొని కిస్ చేసావు. ఇవన్నీ ఆ అమ్మాయికి హోప్స్ పెంచేటవే కదా, ఆ అమ్మాయి ఏడుస్తుంటే మళ్ళీ అమ్మాయిని అందరినీ హగ్ చేసుకుంటావు, కానీ యష్మికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఆ అమ్మాయితో బిహేవ్ చేసే తీరు మారాలి, కానీ అలా ఏం చేయలేదు. ఆ అమ్మాయికి ఇంకా దగ్గర అయ్యావు, ఆ అమ్మాయికి బ్యాంగిల్స్ సెట్ చేయడము, ఆ అమ్మాయికి ఇంకా డ్రెస్సులు సెట్ చేయడము, ఆ అమ్మాయితో కలిసి డాన్సులు చేయడము, ఇవన్నీ తనకు హోప్స్ పెంచింది నిజంగానే. అందుకే ఆ అమ్మాయి తన విషయంలో నువ్వు ఎప్పుడు నాకు క్లారిటీ ఇచ్చావు అని చెప్పేసి గట్టిగా అడిగింది. ఆ రోజు కూడా నామినేషన్స్ అప్పుడు కూడా అడిగింది. బస్లో కూడా అర్జున్ అంబాటి గారు అడిగినప్పుడు, ఏంటి అసలు మీ గొడవ ఏంటి ఏంది అని చెప్పి అడిగినప్పుడు కూడా, దీని గురించి నాకు క్లారిటీ లేదు, మీరు నిఖిల్ని అడగండి, నిఖిల్ వచ్చినప్పుడు అని చెప్పేసి అంటుంది. సో తనకి క్లారిటీ నిఖిల్ ఇవ్వలేదనేసి ఆ అమ్మాయి చెప్తుంది. అది నువ్వు గట్టిగా ఇప్పుడు ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నావు, అంతే గట్టిగా ఆ రోజు యష్మికి చెప్పుంటే యష్మి హోప్స్ పెంచుకో ఉండేది కాదు కదా. సో దానివల్ల ఆ అమ్మాయి గేమ్ స్పాయిల్ అయి ఉండేది కాదు, ఆ అమ్మాయి ఎలిమినేట్ అయి ఉండేది కాదు, టాప్ 5లో ఉండేది కదా, మంచి కంటెస్టెంట్ ఆ అమ్మాయి. ఈ రోజు మాత్రం ఇంత గట్టిగా చెప్తున్నాడే నిఖిల్ అని నాకు అనిపించింది అన్నమాట. సో అదన్నమాట. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు యష్మికి ఒక డ్రీమ్ రావటము, ఆ డ్రీమ్ తను బయట పెట్టడము, తర్వాత నిఖిల్ మీద తనకి ఫీలింగ్స్ రావడము, ఇదంతా జరిగింది. నిఖిల్కి చెప్పడము, నిఖిల్ రిజెక్ట్ చేయడము, తర్వాత ఒక ఫ్రెండ్ లాగైనా నువ్వు నాతో మాట్లాడచ్చు కదని చెప్పి యష్మి అడగడము, తర్వాత మళ్ళీ నిఖిల్ మాట్లాడటము, తనకి క్లోజ్ అవ్వడము, వీళ్ళిద్దరు రిలేషన్ కొంచెం క్లోజ్ అవ్వడము, ఇలా అంతా జరిగింది. సో కానీ నిఖిల్ ఏమంటాడు, మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమే, నేను తనకు క్లారిటీ ఇచ్చాను అంటాడు. యష్మి ఏమనిద్ది, నాకు క్లారిటీ ఇవ్వలేదు, నువ్వు క్లారిటీ ఇచ్చుంటే నేను ఎందుకు ఇలా ఉంటానని చెప్పేసి యష్మి అంటుంది. సరే, నిఖిల్ వర్షన్ ఏంటంటే, అక్కడ ఉండే మాకు మాత్రమే తెలుసు ఏం జరిగింది అనేది, లైవ్ చూసే వాళ్ళకి కొంతవరకు అర్థమై ఉంటుంది, ఎపిసోడ్ చూసే వాళ్ళకి 1 అవర్లో ఏం అర్థమవుతుంది ఏం అర్థం కాదు అని చెప్పేసి నిఖిల్ వర్షను. సరే, ఆ రోజు కన్ఫెషన్ రూమ్లోకి బిగ్ బాస్ ప్రేరణని పిలిచి అడిగినప్పుడు ప్రేరణ చెప్తుంది కదా, అంటే ప్రేరణ హౌస్లోనే ఉంది, మనకు తెలియకపోవచ్చు, బట్ ప్రేరణకు తెలిసి ఉంటుంది కదా, బిగ్ బాస్ యష్మికి నిఖిల్కి మధ్య సంథింగ్ నిఖిల్కి యష్మి అంటే ఇష్టం ఉంది కానీ బయట పడట్లేదు అని చెప్పేసి ప్రేరణ చెప్పిందా లేదా, చెప్తుంది ఆ అమ్మాయి. సో అది మనం అందరం ఎపిసోడ్లో కూడా వేశారు, చూసాము. మరి అక్కడున్న ఆ అమ్మాయికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. మరి నిఖిల్ ఏమో నేను క్లారిటీ ఇచ్చానంటాడు, యష్మి ఏమో నాకు క్లారిటీ లేదంటది, ప్రేరణ ఏమో వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఉంది, నిఖిల్ ఇష్టపడుతున్నాడు బట్ చెప్పలేకపోతున్నాడు అని చెప్పనింది.
తను చేసే ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ అలానే మనకు కన్వే అయినాయి కదా. సో యష్మి కూడా అలానే అనుకుంటుంది. ఈ రోజు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మీడియా ముందు చెప్తున్నాడు కదా నిఖిల్, అదేదో ఆ రోజే చెప్పుండొచ్చు కదా అని నాకు అనిపించింది అన్నమాట. ఆ రోజు అమ్మాయి హర్ట్ అయినా ఇంకొకటి అయినా ఏడ్చినా బాధపడ్డా అవన్నీ వాట్ ఎవర్ ఇట్ మేబీ నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పేసి ఉంటే ఆ అమ్మాయి తర్వాత మూవ్ అయి ఉండదు కదా అని నాకు అనిపించింది. ఆ రోజు ఆ అమ్మాయి బాధపడుతుంది అనేసి కొంచెం కూల్గా ఉండుంటాడో ఏమో, మరి ఏం జరిగినా సరే కానీ సఫర్ అయింది మాత్రం యష్మినే కదా, యష్మినే బయటకు వచ్చేసింది అని నాకు అనిపించింది. సో ఇదన్నమాట జరిగింది. వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.